రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? సిటీలో ఉంటే ఈ రోటి పచ్చడి అయితే 90% పీపుల్ మిస్ అవుతారు గదా! మా చిన్నప్పుడైతే మా నాయనమ్మ రోటి పచ్చడి అయితే చాలా బాగా చేసేది. పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళిన దగ్గర నుంచి మా అత్తయ్య అయితే రోటి పచ్చళ్ళు అంత ఎక్కువగా చేయరు. చేసినా గాని ఇప్పుడు మిక్సీలోనే వేస్తారు. ఎంత మిస్ అవుతానో రోటి పచ్చడిని. మా ఇంటికొచ్చానంటే మాత్రం మా నాయనమ్మతో అయితే వీక్‌లో 2, 3 టైమ్స్ ఏదో ఒక రకంగా రోటి పచ్చడి అయితే చేపించుకొని తింటూనే ఉంటాను. వాళ్ళు ఓపికగా రోటి పచ్చళ్ళు చేయడం అంటే కష్టమే గదా! ఈరోజు అందుకని చెప్పి నా చేత్తో సొరకాయ రోటి పచ్చడి అయితే చేసుకుంటున్నాను. సట్టు తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతపండు మెత్తబడుతుంది. రోట్లోకి వేయించిన పల్లీలు అయితే వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కూడా బాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి నలిగిపోయిన తర్వాత మనం టమాటో అలాగే సొరకాయ ఉంటది కదా, అదైతే వేసుకొని బాగా పచ్చడిని అయితే రుబ్బుకోవాలి. మనం రుబ్బుకున్న పచ్చడిని ప్లేట్లో పెట్టుకొని చిన్నులపాయలు, కళ్ళు ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర వేసుకొని బాగా దంచుకొని ఇవి దంచుకున్న తర్వాత కొత్తిమీర అలాగే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఆనియన్స్ అయితే కచ్చా పచ్చగా అయితే దంచుకొని మనం ఇందాక రుబ్బుకున్నాం కదా పచ్చడి, అదైతే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్నాం అనుకో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. రోటి పచ్చళ్ళకైతే తిరగమాత పెట్టే పని కూడా అవసరం ఉండదు. అంత బాగుంటుంది టేస్ట్. మేమైతే వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకోకుండా ఈ పచ్చడి అయితే వేసుకొని తింటాము. మీరు ట్రై చేయండి. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.